హలో వినిపిస్తుందా? హలో హలో సిగ్నల్ రావట్లేదా? మళ్ళీ చేస్తా. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా? ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలంటే బాల్కనీకి రావాల్సిందేనా? టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సిగ్నల్ కోసం మనం ఇంకా వెతకడం అంటే ఏంటి చెప్పండి? మీ ఫోన్లో సూపర్ ఫీచర్ ఉంది. దాన్ని ఆన్ చేస్తే మీ ఇంట్లో ఉన్న మొబైల్ సిగ్నల్ ఒక్క గీత కూడా లేకపోయినా మీ వైఫైతోనే ఫుల్ క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. అదే వైఫై కాలింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి, ఇందులో ఉన్న సీక్రెట్స్ ఏంటి అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనలో చాలామంది ఆఫీసుల్లోనూ, అపార్ట్మెంట్లో లేదా బేస్మెంట్లో ఉన్నప్పుడు నెట్వర్క్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం. కాల్స్ కట్ అయిపోతూ ఉంటాయి, మాటలు సరిగా వినిపించవు. ఇలాంటి టైంలో వైఫై కాలింగ్ అనేది ఒక వరం లాంటిది. ఇది తెలుసుకునే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ టెక్ వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అసలు వైఫై కాలింగ్ అంటే ఏంటి? సింపుల్గా మీకు చెప్తాను. సాధారణంగా మనం కాల్ చేస్తే మన ఫోన్ దగ్గరలో ఉన్న మొబైల్ టవర్ని వెతుక్కుంటుంది. కానీ దట్టమైన గోడలు ఉన్నప్పుడు ఆ సిగ్నల్ సఫిషియెంట్గా లోపలికి రాలేదు. కానీ వైఫై కాలింగ్లో మీ ఫోను మొబైల్ టవర్ కోసం వెతకదు. మీ ఇంట్లోనే ఉన్న వైఫై రౌటర్ని ఒక మొబైల్ టవర్గా వాడుకుంటుంది. అంటే ఇంటర్నెట్ సహాయంతో మీ వాయిస్ని టెలికాం ఆపరేటర్ దగ్గరికి చేరవేస్తుంది. దీన్ని టెక్నికల్గా వివో వైఫై అని, అంటే వాయిస్ ఓవర్ వైఫై అని అంటారు. మీ వైఫై నెట్వర్క్ ఎంత బాగుంటే కాల్ క్వాలిటీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. చాలామంది అడిగే ప్రశ్న, అన్న మనం వాట్సాప్లో కూడా మనం వైఫైతో కూడా వాట్సాప్ కాల్ చేస్తాం కదా అని. మరి దానికి దీనికి తేడా ఏంటి? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వాట్సాప్ కాల్ చేయాలంటే అవతల వ్యక్తి దగ్గర కూడా వాట్సాప్ ఉండాలి, అలాగే డేటా ఆన్లో ఉండాలి. వైఫై కాలింగ్ అలా కాదు. మీరు డైరెక్ట్గా నార్మల్ డైలర్ ప్యాడ్ నుంచే కాల్ చేస్తారు. అవతల వ్యక్తి దగ్గర ఇంటర్నెట్ ఉండక్కర్లేదు, అలాగే వాట్సాప్ ఉండక్కర్లేదు, స్మార్ట్ ఫోన్ కూడా ఉండక్కర్లేదు. వాళ్ళు కీప్యాడ్ ఫోన్ వాడుతున్నా సరే మీ కాల్ వాళ్ళకే వెళ్తుంది. ఇది దీనికి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్. దీనివల్ల ఉపయోగాలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి. హెచ్డి క్వాలిటీ, వాయిస్ క్లారిటీ చాలా క్లియర్గా ఉంటుంది. నో ఎక్స్ట్రా కాస్ట్. ఇది పూర్తిగా ఫ్రీ. మీరు ప్రస్తుత రీఛార్జ్ ప్లాన్లో ఉన్న కాల్స్నే వాడుకుంటుంది. ఇండోర్ కవరేజ్. మీ ఇంటి మూలల్లో సిగ్నల్ లేకపోయినా వైఫై ఉంటే చాలు. మీ ఫోన్ బ్యాటరీ లైఫ్. నెట్వర్క్ కోసం ఫోను కష్టపడదు, కాబట్టి బ్యాటరీ త్వరగా అయిపోదు. ఇంటర్నేషనల్ రోమింగ్. మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు వైఫై ద్వారా ఇండియాకి కాల్ చేస్తే లోకల్ కాల్ ఛార్జీలే పడతాయి. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది మీ ఫోన్లో ఎలా ఆన్ చేయాలో చూడండి. ముందుగా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత మేక్ ఏ కాల్స్ యూజింగ్ వైఫై అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా వైఫై కాలింగ్ సెట్టింగ్ ఆన్ చేసుకున్నట్టు. అయితే మీరు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వైఫైతో మాట్లాడుతూ బయటకు వెళ్ళినప్పుడు మీకు వైఫై సిగ్నల్ సరిగా లేకపోతే ఆటోమేటిక్గా కాల్ కట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పబ్లిక్ వైఫై, ఎయిర్పోర్ట్స్లోను హోటల్స్లో ఫ్రీ వైఫై వాడేటప్పుడు సెక్యూరిటీ పరంగా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ లేకపోతే మీ ఫోను పాతదై ఉండాలి. మీ ఆపరేటర్ ఆ ఏరియాలో ఆ సర్వీసులు ఇవ్వట్లేదని అర్థం. సో ఫ్రెండ్స్, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నప్పటికీ వైఫై కాలింగ్ ఒక బెస్ట్ సొల్యూషన్. మీరు దీన్ని ఇప్పటికే వాడుతున్నారా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఇలాగ సిగ్నల్ ప్రాబ్లం ఉందని ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.